దయచేసి ఏళ్లవారి వివాహ ఆహ్వానాన్ని అందుకుని ఈ పరిశుద్ధ వివాహానికి విచ్చేసినటువంటి సంఘ బిడ్డలకు, గ్రామస్తులకు, బంధుమిత్రులకు, ఆత్మీయులకు, స్నేహితులకు, ఈ నూతనముగా జతపరచబడిపోతున్నటువంటి వధువరులకు ప్రభుయేసు క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు సమాధానానికి కర్త, ఆయన అందరికీ కర్త కాదు. ఇది పరిశుద్ధ వివాహం కాబట్టి దయచేసి ప్లేస్ ఉన్న వాళ్ళు కూర్చోండి, లేని వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో అక్కడే నిలబడి ఈ పరిశుద్ధ వివాహాన్ని వీక్షించవలసిందిగా ప్రభు పేరిట వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అవసరం లేని వాళ్ళు నిలబడొద్దండి. అవసరం మేరకు ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి ఉంటే మీ పక్కన ఒక్కొక్కరు మీరు సైకిల్ చేస్తూ మాట్లాడుకోండి. దయచేసి ఇది మరి వివాహానికి మరి అర్హమైనటువంటి సమయం. వివాహకర్త రిజిస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇంకా అడుగు చేయకుండా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ నూతన వధూవరులకు ప్రభు పేరిట నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇంకా మరి మాట్లాడవద్దు. కొద్దిసేపు అన్నిటికీ సమయం ఉంటుంది, దేవుని మాట వినటానికి మనకు సమయం ఉండదు. కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి. కొద్ది నిమిషాలు దేవుని మాటను మనము జాగ్రత్తగా విందాం. నేను చాలా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాం. పోయిన గురువారమే గుడివాడలో పరిశుద్ధ వివాహాన్ని జరిగించాం. ఇవాటికి 9 రోజులైంది. చాలా పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఒక సంఘం తరఫున ఒక 5-6 పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. బయట పెళ్ళిళ్ళు కూడా పెడతా ఉంటాను. జరిగేది ఏంటి అంటే అయ్యేదాకా ఆరాటం, ఆయన కాడి నుండి పోరాటం. అయ్యా పెళ్లి కుమారుడు యోహాన్ గారు, నీ పేరు యోహాన్ గారు, సంధ్య అమ్మాయి పేరు సంధ్య. జాగ్రత్తగా విన్నాను. ముఖ్యంగా మీకే చెప్పాలని నేను చాలా 10 గంటలకే ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా విన్నాను. ప్రభు దాసురాలుగా ప్రభు పేరిట మీకు కొన్ని పలుకులు, దేవుని పలుకులు, దేవుని మాటలు మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. నేనేం దీర్ఘకాలం ప్రసంగాలు ఏం చేయనండి. మిమ్మల్ని అనవసరంగా తిప్పను. ఎవరు బైబుల్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. అవసరం అనుకుంటే రిఫరెన్స్ చూడండి, అవసరం లేదనుకుంటే చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. వధువరులతో పాటు మీరు కూడా వినాలి. ముఖ్యంగా వధువరులుగా ఇంకా కొద్దిసేపటికి భార్యాభర్తలుగా ప్రకటించబడుతున్నటువంటి వరుడు యోహాన్ గారికి, అలాగే సంధ్యకి ప్రభు పేరిట నేను తెలియపరుస్తున్నాను. మొన్న వివాహమైన అమ్మాయి పేరు కూడా సంధ్య రాణి, ఈ పేరు సంధ్య. దేవుని స్తోత్రం. ఒకవేళ నేను రాణి అంటానేమో జ్ఞాపకం చేస్తూ ఉండండి. పాప పేరు సంధ్య. పరిశుద్ధ గ్రంథంలో 3 పాఠాలు చదివారు. 3 పాఠాల్లో నుండి ఒక పాఠంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 2:18 ఏమనుందంటే, చదవగలిగిన వారు ఒకరు స్పష్టంగా గట్టిగా ఆ 18 చదవండి. 18, 19 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనుకు సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చాలు అనుకున్నది ఎవరు? అనుకున్నది ఎవరండి? చాలా మంది అంటారు తండ్రి పేరు నాగరాజు, ఇంటేటో ఏదో ఉంది, ఇంటేటో ఉంది. ఇంటి నాగరాజు గారు అనుకోవటం కాదు, కేశరత్నం గారు అనుకోవటం కాదు. ఎవరు అనుకున్నారట? దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు,
తన కొరకు ఒక సాటి అయిన సహాయమును చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలా యోహాను గారి కొరకు దేవాది దేవుడు 2026 సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు 13వ తారీఖు తనకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలని యోహాను గారి పుట్టక ముందే యోహాను గారి గురించి ఆలోచన చేసి తలంచి తన తల్లి గర్భములో భిన్నముగా యోహానును ఏర్పాటు చేశాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఉద్దేశము, ఇది దేవుని సంకల్పము, ఇది దైవ నిర్ణయము. ఈ దైవ నిర్ణయానికి మనందరినీ దేవుడు సమకూర్చాడు. సాటి అయిన సహాయముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. సంధ్య సహాయముగా ఉండాలి. ఎవరికి అమ్మా? ఎవరికి? యోహానికి సహాయంగా దేవుడు నిన్ను ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు మీ అమ్మ మీ నాన్న సంరక్షణలో పెరిగావు, వాడు పెట్టింది తిన్నావు, వాడు ఇచ్చింది తీసుకున్నావు, ఎంతో గారాభంగా పెరిగావు. ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చాడు. ఒక గొప్ప నీ జీవితంలో బాల్యం నుండి ఎవరి ప్రయాణానికి వచ్చిన నీకు దేవుడు ఒక గొప్ప మెట్టులోనికి నిన్ను ఎక్కిస్తున్నాడు. అదేమిటంటే గృహిణి పాత్ర వహించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు యోహాను కొరకు. ఈ సత్యం గ్రహించాలి. నువ్వెంత? నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను 1,50,000 సంపాదిస్తున్నాను. ఇలాంటి విభేదాలతో జీవితాలు 3 రోజులు కూడా ముచ్చటగా కొనసాగట్లేదండి. జాగ్రత్త. ముందు మీ పాత్ర ఏమిటో, ముందు గృహములో పురుషుని పాత్ర ఏమిటో, స్త్రీ పాత్ర ఏమిటో తెలుసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే వీరిరువురు గృహ పరిపాలనలోనికి అడుగు పెట్టబోతున్నారు. గృహాన్ని, ఇంటిని ఎలా కట్టాలో, ఇంటిని ఎలా నడిపించుకోవాలో వీళ్ళిద్దరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం వీళ్ళు తెలుసుకోవాలి. తెలియకుండా ఏం తెలుస్తుందండి? తింటే గారెల రుచి తెలుస్తుంది, దిగితే చెరువులో లోతు ఎంత ఉందో తెలుస్తుంది. ఈ రెండు చూడకుండా ఎలా తెలుస్తుంది? అలాగనే మీ జీవితాన్ని మధురంగా, మీ జీవితాన్ని ఆహ్లాదముగా, మీ జీవితాన్ని సంతోషంగా మీరు ముందు కొనసాగించాలంటే దేవుని ప్రణాళిక ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక. చాలా మంది వివాహం అంటే, పెళ్ళంటే శరీర ఇచ్చల కొరకు, శరీర కోరికల కొరకు చేసుకుంటూ ఉంటున్నారు. 3 నాళ్లతోనే దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారు. అది కాదండి వివాహం. ఈ వివాహం అలాంటిది కాదు. వినాలి. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు, ఇది దేవుని మాట వినే సమయం. వాళ్ళని విన్నవండి, మీరు తర్వాత వాళ్ళతో మాట్లాడుదురు. కానీ నీ కొరకు సంజాని దేవుడు తన తల్లి గర్భములో నుండి నీ కొరకు ఏర్పాటు చేశాడన్న సంగతి యోహాను ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలోనికి రాలేని వారు, వయసు పైబడిపోయిన వారు, ఈ వివాహం అన్న పరిశుద్ధ బంధం లేని వారు, బ్యాచిలర్స్ ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. ఎంతో చదువుకున్న వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందం ఉన్న వాళ్ళు ఉన్నారు, పేరున్న వాళ్ళు ఉన్నారు. కానీ వివాహ వ్యవస్థలోనికి నడిపించబడిన వారు కొందరే. వివాహ వ్యవస్థలోనికి నడిపించబడి కూడా దాన్ని ఎలా నడిపించాలో, దాన్ని ఎలా కట్టుకోవాలో, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, ఒకరికొకరు ఎలా లోబడి ఉండాలో, ఒకరినొకరు ఎలా హెచ్చించాలో తెలియక వేరైపోయి, విడాకులైపోయి, ఎడమొఖంగా ఉండి వాటిలోనికి దైవ సేవకులు కూడా లాగుతున్నారు. మీరే గారు పెళ్లి చేసింది, మీరే ఇప్పించిన నిడాకుడు అంటలేదా? మిమ్మల్ని సమీర్ గారు అడుగుతులేదా? మమ్మల్ని అంటున్నారు. అమ్మగారు మీకు తెలుసుగా, మొదటి నుంచి మీరు ఉన్నారుగా, మీరు లేకుండా ఏం జరగలేదుగా, ఏంటి సంగతి? అబ్బాయి ఇప్పుడు ఇట్లా మారిపోయాడు, ఇలా ఉన్నాడు, ఏం చేయమంటారు? కాబట్టి ఈ అతనితో మాకు వద్దండి, మాకు విడాకులు ఇప్పించండి. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు.
అలాంటి వివాహం ఈ వివాహం కాకూడదని, అలాంటిలో ఇదొకటి కాకూడదని నేను ప్రభు పేరిట వధూవరులుగా సిద్ధపడిన మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా సంధ్య, నువ్వు యోహాను కొరకు ఏర్పాటు చేయబడిన దానివి. నువ్వు యోహాను కొరకు ఏర్పాటు చేయబడిన దానివమ్మా. నీకోసం యోహాను ఏర్పాటు చేయబడలేదు. నువ్వు యోహాను కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దానివి. అమ్మా, స్త్రీకి బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. స్త్రీకి బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఒక కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ వంశం వృద్ధిలోకి రావాలంటే, నీ వంశం ఈ లోకంలో అభివృద్ధి చెందాలంటే ఎక్కువ బాధ్యత సంధ్య వధిస్కంధాల మీద ఉంది. సంధ్యాకి దేవుడు అప్పగించాడు. యోహాను కొరకు నిన్ను దేవుడు చేశాడు. నీ కొరకు దేవుడు నీకేం చెప్తున్నాడంటే, నీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన సొంత శరీరమును ఎలాగూ ప్రేమించుకుంటాడో అలాగనే తన భార్యను కూడా పురుషుడు ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలి. ఏదో ఈ కొత్తలో ఈ 4 రోజులు, లేకపోతే ఈ 3 నెలలు, ఈ 2 నెలలు ఆషాఢం వచ్చేదాకా కాదు. ఓ మాట చెప్తాను మీ ఇద్దరికి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బాగా అప్లై చేసుకోండి, అర్థం చేసుకోండి. ఒక ఇంజనీర్ చదవాలంటే ఒక 4 సంవత్సరాలు టైం పడుతుంది. ఓ డాక్టర్ చదవాలంటే ఒక 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఓ టీచర్ కావాలంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతుంది. ఏమండి, 4 సంవత్సరాల్లో ఇంజనీర్ అయిపోతాడు చదివితే, 5 సంవత్సరాల్లో డాక్టర్ అయిపోతాడు, 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయితే బీఈడీ అయితే టీచర్ అయిపోతాడు. మరొక మంచి భార్యాభర్తలుగా ఉండాలంటే, ఓ మంచి కుటుంబంగా ఉండాలి అంటే, యోహాను సంధ్య మీ ఇద్దరికి చెప్తున్నాను, ఎంతకాలం పడుతుంది? ఇంజనీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు, డాక్టర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు, టీచర్ కావాలంటే 2 సంవత్సరాలు. వాళ్ళకి ఆ డిగ్రీ పూర్తి చేయటానికి ఒక సమయం ఉంది, అది మనకు బాగా తెలుసు. కానీ ఒక మంచి భార్యాభర్తలుగా ఈ లోకములో, ఈ సంఘములో, ఈ గ్రామములో, మీ వంశములో మీరు బ్రతకాలంటే మీకు ఎంత సమయం కావాలి? యోహాను, ఎంత సమయం కావాలి నీకు? ఎంత సమయం కావాలి? ఎన్నాళ్ళు భార్యాభర్తలుగా, ఓ మంచి భార్యాభర్తలుగా ఉండాలి అంటే నీకెంత సమయం కావాలి? మీరు చెప్పకుండా చెప్పండి. సంజయ్ చెప్పుద్ది. అమ్మ, ఎంతకాలం కావాలరా? ఎంత సమయం కావాలి? ఒక అవగాహన ఉండాలి. కుటుంబం పట్ల మీకు ఒక అవగాహన ఉండాలి. ఒక మంచి భార్యాభర్తలుగా ఉండాలంటే, ఈ మధ్యలో ఈ గుంపులో, ఎదురున్న గుంపులో ఎవరు చెప్పారు, జీవితకాలము పట్టుద్ది. ఎంతకాలం? మంచి బాగానే ఉంటాడండి బాబు, చాలా అనుకున్నంత కట్నం ఇచ్చాం, 3 పిల్లలు పుట్టారు. లక్కీగా వాడికి కవన పిల్లలు పుట్టారు. ఫస్ట్ కాన్పులో ఒక్కడే, రెండో కాన్పులో 2 మగ పిల్లలు, 3 మగ పిల్లలు. ఏమండి, వాడికి దరిదాపులుగా 2 కోట్ల ఆస్తిని అప్పగించాము. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఏమండి 5వ తరగతి చదువుతున్నారు. ఇప్పుడే వచ్చిందండి, వాడికి ఏమొచ్చిందో ఆ అమ్మాయిని సరిగ్గా చూడట్లేదు. ఏమండి, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలే కాదు, బాగా చూసుకోవటం, మంచి భార్య భర్తలు ఉండటం. ఎంతకాలం ఉండాలి? జీవితాంతం. నాకు పాడారు, వివాహం అన్నది పవిత్రమైనది. ఈ పవిత్రమైన బంధం, ఈ పరిశుద్ధమైన బంధం, ఈ ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని ఆలోచన చేత ఏర్పాటు చేయబడిన మీ కుటుంబం నిండు 100 ఏళ్ళు మంచి కుటుంబంగా వర్ధిల్లాలంటే మీ జీవిత కాలం అంతా నీవు సంధ్యాన్ని ప్రేమించాలి. యోహానికి లోబడి ఉండాలి సంధ్య. అప్పుడే వీళ్ళది సరైనటువంటి బంధం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మీరిద్దరు కూడా ప్రభు మీకు ఒకరికొకరు
తోడుగా ఉండటానికి ఒకరిలో నుండి ఒకరిని తీశాడన్న సంగతి మీరెప్పుడు మర్చిపోవద్దు. మీరెప్పుడు మర్చిపోవద్దు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మీరాయన మాట వినండి. మీరాయన మాట వినండి. యోహాను సంజయ్ ఇద్దరు కలిసి ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసు మాట మీ జీవితంలో ఎప్పుడైతే మీరు వినటం ప్రారంభిస్తారో అప్పుడే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరికి ఒకరు విలువనిచ్చి వీళ్ళు సమాజంలో బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు వీళ్ళు ఒంటరి, ఈ రోజు నుంచి వీళ్ళు జంట పోతున్నారు. యోహాను, నువ్వు చేసే డ్యూటీ ఏమిటో నాకు సరిగ్గా తెలీదు, ఇప్పటి వరకు నువ్వు ఎన్నింటికి వస్తున్నావు నాకు తెలీదు, కానీ ఈ రోజు నుంచి నీవు టయానికి ఇంటికి రావాలి. టయానికి ఇంటికి వస్తే భోజనం వేడిగా ఉంటుంది. టైం దాటి వస్తే భోజనం చల్లగా అయిపోద్ది, సంధ్య వేడెక్కుద్ది. సంధ్య వేడిగా ఉంటుంది. స్త్రీలు వేడిగా ఉంటే పురుషుల పరిస్థితి ఏంటో ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళైన పురుషులు ఉన్నారు. కాబట్టి నీ జీవితాంతం నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు టయాన్ని పాటించాలి. సమయం పోనివద్దు, అక్కడెక్కడ గడపొద్దు. పెందల కాడని నీ కొరకు దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన తోడు నీ కొరకు ఎదురు చూస్తుందన్న భయము, దేవుడు చూస్తున్నాడన్న భక్తి నీలో ఎక్కువ కలిగినప్పుడు నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. సంజయ్ నుండి ఎటువంటి హార్ట్గా సంజయ్ ఏమి స్పందించదు. నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని జాగ్రత్తగా నీ భార్యను నువ్వు అన్ని విషయాల్లో ఆమెను ప్రేమించి, అన్ని విషయాల్లో ఆమెను సంరక్షించి, అన్ని విషయాల్లో ఆమెను గౌరవిస్తే నీ కుటుంబాన్ని వృద్ధి చేయటానికి నీ జీవితంలోనికి నీకు ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు పంపించాడు. దేవుడిచ్చిన సహాయం ఇది. భార్య దేవుడిచ్చిన సహాయము. కాబట్టి దేవుని నువ్వు భార్యను తిరస్కరిస్తున్నావంటే నీ సృష్టికర్తను, దేవుడు నీకు మేలు చేసిన సృష్టికర్తను నువ్వు తృణీకరిస్తున్నావన్న సత్యం నువ్వెన్నడూ మర్చిపోవద్దు. దేవుడు జత చేసిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. నీ జీవితాంతం వరకు ఒక మంచి భార్య భర్తలుగా దేవుని మాట వినేవారిగా మీ జీవితంలో ఇక మీ నాన్న మాట, మీ అమ్మ మాట, మీ పిల్లల మాట, మీ అక్కల మాట కాదు. పురుషుడు తన భార్య మాట వినాలి, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. అప్పుడే మీరు జీవిత కాలమంతా సుఖ సంతోషాలతో వర్తిల్లటానికి దేవుడు కృప చూపించాలని, మరి అలాగనే మీ పిల్లలను దేవుడు ఆస్తికి కర్తలుగా చేయాలంటే సృష్టికర్తను మీరు విడిచిపెట్టకుండా సృష్టికర్తకు మీరు మహిమ తేవాలని ప్రభు పేరిట మనసారా కోరుకుంటూ ఇది దీవెనలు, ఆశీస్సులు, శుభములు మీకు తెలియపరుస్తూ సంఘం తరపున, పరిచయం తరపున నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఎంతటితో నా మాటలు ముగిస్తున్నాను.